సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నానండి. వాసన చూస్తుంటే గుమగుమలాడిపోతుందండి. ఎప్పుడెప్పుడు తాగుతాననిపిస్తుందండి ఈ రాగి సూపు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి విలేజ్. నేను మిస్ శ్రావణి. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన రాగి సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మన ఆరోగ్యానికి చాలా మంచిదండి రాగి సూపు. దానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి అండి, నేను ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకున్నానండి రాగి పిండి, నెయ్యి, సాల్ట్, బఠానీ ముందుగానే నానబెట్టుకున్నానండి, బఠానీని, మిరియాల పొడి, బీన్స్, కొత్తిమీర, పుదీనా, మిర్చి ఒకటి వేసుకుంటున్నానండి, నిమ్మకాయ, టమాటా, క్యారెట్, స్వీట్ కార్న్, జీలకర్ర, పసుపు, వెల్లుల్లిపాయలు, అల్లం. ఈ కూరగాయలన్నిటిని శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని ఇలాగా లోతుగా ఉన్న స్టీల్ పాత్ర పెట్టుకున్నానండి. మీరు కావాలంటే మట్టి పాత్ర కూడా పెట్టుకుని వాటిలో చేసుకోవచ్చు. నేనైతే స్టీల్ పాత్ర పెట్టుకున్నాను. ఇది హీట్ అయింది. హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసానండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఎంత ఆరోగ్యానికి మంచిదన్నాం కాబట్టి నెయ్యి వేసుకున్నానండి నేను. దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు దోరగా వేయించాలండి. ఇవి 1 నిమిషం అయిపోయిందండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్రను కూడా 2 నిమిషాలు దోరగా వేయించాలండి. ఇవి దోరగా వేగినాయండి. దీంట్లో ముందుగా సిద్ధం చేసుకున్న సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ అండి, ఇవి కూడా వేసి ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాలు దోరగా వేయించుకోవాలండి. టమాటా కూడా వేసుకున్నానండి. టమాటా లాస్ట్లో వేసుకుంటాను. ఈ 2-3 నిమిషాలు వేగిన తర్వాత, టమాటా తొందరగా ఉడుకుతుంది కదా, పేస్ట్ అయిపోతుంది. 2-3 నిమిషాలు ఆగిన తర్వాత వేసుకుంటానండి టమాటా. బౌల్ తీసుకుని నేను 3 టేబుల్ స్పూన్లు రాగి పిండి తీసుకుంటున్నానండి. దీన్ని కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకున్నామండి. డైరెక్ట్గా వేస్తే ఉండలుగా కట్టేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటే ఉండలు కట్టదు. కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. 2-3 నిమిషాలు దోరగా ఫ్రై అయిపోయినాయండి. చివరిగా సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుందాము. ఇవి కూడా 1 నిమిషం పాటు దోరగా వేగిద్దామండి. వీటితో పాటు, ఈ కూరగాయలతో పాటు మీరు కావాలంటే క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ కూరగాయలు వేసుకున్నాను. ఈ కూరగాయలన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. నేను 3 గ్లాసులు పోసుకుంటున్నానండి వాటర్. 3 టేబుల్ స్పూన్లు రాగి పిండి తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. దీంట్లో
రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. ముందుగా నానబెట్టుకున్న బఠానీ వేసుకుందామండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా వాటర్లో ఒకసారి కలుపుకొని 8 నుంచి 10 నిమిషాల వరకు ఈ వాటర్ బాగా మరిగించాలండి. హైలో పెట్టుకుని 10 నిమిషాల పాటు బాగా మరిగించుకున్నానండి వాటర్ని. కూరగాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న రాగి పిండిని వాటర్లో కలిపి పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ మిశ్రమాన్ని దీంట్లో వేద్దాము. ఈ వాటర్లో ఆ రాగి పిండి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని 2-3 నిమిషాలు మరిగించుకోవాలండి. 2-3 నిమిషాలు అయిపోయిందండి, బాగా మరిగిపోయింది. చివరగా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఫైనల్గా ఒక చెక్క నిమ్మకాయ పిండుకున్నానండి. మొత్తం అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకుంటే రెడీ అయిపోతుందండి వేడివేడిగా రాగి సూపు. 1 నిమిషం అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి వేడివేడిగా రాగి సూపు. స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. వాసన చూస్తుంటే గుమగుమలాడిపోతుందండి. ఎప్పుడెప్పుడు తాగుతాననిపిస్తుందండి ఈ రాగి సూపు. వేడివేడిగా రాగి సూపు రెడీ అయిపోయిందండి. నేను దీంట్లో క్యారెట్, బీన్స్, బఠానీ, టమాటా వేసుకున్నానండి. మీరు కావాలంటే క్యాప్సికమ్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఏమైనా రకాలైన ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేసుకుని చేసుకున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. నేను టేస్ట్ చేస్తున్నానండి, వేడివేడిగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది, చాలా టేస్ట్గా ఉందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఔషధం అండి. వారంలో 2-3 సార్లు ఈ విధంగా చేసుకుని తాగితే వెయిట్ లాస్ తొందరగా అవుతారండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది, చాలా టేస్ట్గా ఉందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి. బాయ్ బాయ్, మీ శ్రావణి. Please subscribe Shravani.